అండ్ ఇంకొకటి ఈ మొబైల్ దాంట్లోనే ప్లే స్టోర్ ఉంటుంది. ప్లే స్టోర్లో చూస్తే మీకు ఆ యాప్ ఈ యాప్ అని ఇంకా అసలు ఆల్మోస్ట్ కుప్పలు ఉన్నాయి. ఏది జెన్యూను ఏది ఫేక్ అది తెలుసుకోవాలి. చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే నేను ఇవాళ ఒక యాప్ రిలీజ్ చేస్తే ఐ కెన్ బై దట్ రేటింగ్ స్కోర్ ఫర్ సో మచ్ ఆఫ్ మనీ. బాస్ ఇది నా ప్రాజెక్టు, దీనికి నాకు ఇంత పెట్టు, నాకు ఇంత రేటింగ్ కావాలి. వాడి గైడ్లైన్స్ వాడికి ఉంటాయి. నిజంగా వాడి గైడ్లైన్స్ వాడు ప్లే స్టోర్లో అప్లోడ్ చేస్తే మీరు అందుకే చూడండి ప్లే స్టోర్లో వచ్చే సగానికి సగం మీకు మ్యాక్లో రావు. యాపిల్లో ఎందుకు రావు అంటే నెంబర్ 1 అట్స్ పర్చేస్డ్ వన్, ఖచ్చితంగా డబ్బులు పెట్టాలి. రెండోది వాడి వెరిఫికేషన్ స్టాండర్డ్స్ అన్ని వేరే, చాలా హై సెక్యూర్డ్. వాడు ఎవరిని పడితే వాడిని ఎంకరేజ్ చేయడు. వాడి అప్లికేషన్ యూసేజ్ ఒక అప్లికేషన్ ఏదైతే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తామో అదే విధంగా అది మ్యాక్లో పనిచేయదు. దాని ఆపరేషన్ వేరే ఉంటుంది. అందుకనే సగానికి సగం మ్యాక్లో రావు మనకి. అవును, చాలా యాప్స్ కూడా చాలా వరకు రావు. ఒక రకంగా చాలా సెక్యూర్డ్, యూజర్ ఫ్రెండ్లీయా కాదనేది క్వశ్చన్. బట్ ప్లే స్టోర్కి వస్తే ఏమవుతుందంటే బేగం బజార్ జనతా మార్కెట్, అది మీరు ఏమన్నా పెట్టండి అక్కడ అమ్ముడు పోతాయి. మీరు ఎవడన్నా ఒకటి కొనుక్కోవచ్చు. మీరు ఓపెన్ మార్కెట్, ఓపెన్ ఆ మార్కెట్ ఏ పేరైనా పెట్టుకోవచ్చు. మనం ఎట్లా అవుతుందంటే నా అప్లికేషన్ అందులో పెట్టినా నాకు ఇంతమంది కావాలి, దాంట్లో అది గూగుల్ నుంచి తీసుకుంటారా, దాన్ని మళ్ళీ బైపాస్ చేసి ఇంకా ఉన్న దాన్ని ప్రోడక్ట్ చేస్తారా అంటే జెన్యూనిటీ అనేది మనం ఏదో ఒక డ్యామేజ్ అయ్యే వరకు చెప్పలేము. ఎందుకంటే ఈ రోజుల్లో డిజిటల్ సర్టిఫికేట్ ఫర్ ద ప్రాజెక్ట్ ఆర్ అ ప్రోడక్ట్ అనే దానికి అది కూడా వీ కెన్ బై. అవును.